హలో, ఎవరు? జార్జా. మంచి పేరు. సరే చెప్పండి, జార్జ్ ఇల్లు ఎక్కడుంది? వినిపించలేదు, కాస్త గట్టిగా చెప్పండి. 333 ఆర్కే నగర. ఇలాంటి జంక్షన్ మన ఏరియాలో ఎక్కడుంది? సరే, మీ ఏరియాలో సమస్య ఏంటి? ఓ, చనిపోయిన వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడాలా? కూతురు నిశ్చితార్థానికి రమ్మని చెప్పాలా? నిశ్చితార్థానికి కాదు, మా గురూజీ తెలుసుకుంటే కూతురుని పెళ్లి వరకు తీసుకొస్తారు. కానీ ఇప్పుడు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకున్నావంటే డేటు టైము మొత్తం చెప్పేస్తాం. ఏమంటావు? నేను ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తాను, విను. నాన్నగారి పేరు, చనిపోయిన రోజు, ఆయన ఏ వయసులో చనిపోయారు, ఆఖరిగా స్నానం చేయించిన వ్యక్తి పేరు, ఇదంతా చెప్పేయాలి. ఇంకా వకీల్తోనూ, డాక్టర్తోనూ, గురూజీతోనూ అబద్ధం మాత్రమే చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు. సరే, ఈ విషయాలన్నీ మర్చిపోయినా కూడా వచ్చేటప్పుడు 1 బాటిల్ సారా తీసుకురావడం మాత్రం మర్చిపోకు. ఏంటి, వినిపించలేదా? 1 బాటిల్ నాటు సరకు. అది మాత్రమే కాదు, 4 చికెన్ ఫ్రై, 2 మటన్ పాప్స్, 2 వీల్స్ తీసుకొచ్చాయి. ఏంటి, ఇప్పుడు మా గురుగారితో మాట్లాడటం కుదరదండి. లోపల పూజలో ఉన్నారు. అన్నీ తెలిసినవారు, అన్నీ చూస్తున్నవారు నా మామ. కాదు గురూజీ. ఓం క్రీం. అమ్మ, కొడుకు, నటరాజన్, వాసంతి. ఎంత అద్భుతం. అంతా తెలిసిన వాడే ఈ గురు. చనిపోయిన మావయ్య ఆత్మని రప్పించి పాతి పెట్టిన ఆ ఖజానా రహస్యం తెలియాలి. అందుకే కదా మీరు ఇక్కడికి వచ్చారు. ఓం అఖండ ప్రదోష ప్రజ్వల ప్రఖ్యాతి గాంచిన అది ఇవ్వండయ్యా బాబు, ఇవ్వండి ఇవ్వండి. సమర్పయామి. ఏంటి తక్కువగా ఉంది? ఇది నాకు సరిపోదే. ఇక లేదు స్వామి. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాంలే. ఓ ఓం హ్రీం ఓం. అతని ఆత్మకి నా శరీరాన్ని ఇవ్వబోతున్నాను. ఓం క్రీం క్రీం. రావాలి రావాలి రావాలి, వీళ్ళ నాన్న రావాలి. నాన్న కాదు, మామయ్య. మావయ్య మావయ్య రావాలి. మావయ్య మావయ్య ఆత్మ త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన నా శరీరంలోకి దూరిపోబోతాడు. రండి రండి. వచ్చేసాడు. అదిగో చూడు, ఈ ఆత్మ ప్రమాదకరమైంది. జాగ్రత్తగా అతనితో మాట్లాడాలి. భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్లోని, విజయవాడకి చెందిన వద్దు వద్దు. ఏంట్రా నటరాజు, బాగున్నావా? మామయ్య నిజమే. మా మామయ్య క్షేమమే కదా? దాని గురించి నన్నేం చెప్పమంటావురా? ఈ జన్మలో మీతో మాట్లాడతామని అస్సలు అనుకోలేదు మామయ్య. స్వామీజీ చెప్పినట్టుగా బుహారీ హోటల్ నుంచి అన్ని తీసుకొచ్చాం. చికెన్, మటన్, చేపలు, ఇంకా ఈ సారాయి పోసుకొని తాగడానికి గ్లాస్ కూడా. సారాయమా? సారాయమా? చాలా బాగుంటుంది. ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సారా ఇస్తున్నావురా నువ్వు. అప్పుడు గుణం అలాంటిది. ఇదిగో చికెన్. అయ్యో, ఆయన చికెన్ తినరా కదా? ఎందుకే నీకు అంత అనుమానం? అక్కడ చూడు, అక్కడికి వెళ్తే అన్ని తింటాం. అదే మన సెటప్. చూడు, ఓ గ్లాస్ తాగితే నవ్వుతారు, తర్వాత ఏడుస్తారు, ఆ తర్వాత వైలెంట్ అవుతారు. జాగ్రత్తగా ఉండు. ఏంటి మీరిద్దరు గుసగుసలాడుతున్నారు? అయినా మీరిద్దరు ఇప్పటికైనా నా గురించి ఆలోచించారే, అది చాలు, అది చాలు. అయ్యో, ఆయన ఏడవడం మొదలెట్టేశారు. నీకు కష్టంగా ఉందా? అదేం కష్టమో చెప్పు. నీ కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? నీ పిల్లలందరూ బాగున్నారా? ఇలా చూడరా, ఊళ్ళో వాళ్ళందరికీ వడ్డీకి డబ్బు ఇవ్వడం మంచిది కాదురా. నువ్వు సంతోషంగా ఉండాలనే మన పూర్వీకులు నీకు ఖజానా పెట్టారా. చావడానికి ముందు నీతో చెప్పాలనుకున్నాను. బతికున్నప్పుడు నువ్వు నీ భర్త నాకు కొంచెం గెజ్జరీల పోస్తే మీరు మమ్మల్ని క్షమించాలి. దేవుడా, చాలు.
ఈ చికెన్ టేస్ట్ చూస్తుంటే నేను ఏడవకుండా ఉండలేకపోతున్నాను. కారం కాస్త ఎక్కువగా ఉంది. మామయ్య ఈ 3వ గ్లాస్ కూడా తాగి ఆ తర్వాత చెప్పండి నిధులు ఎక్కడ ఉన్నాయో. ఎక్కువగా తాగితే అయ్యో. మామయ్య చెప్పండి ఆ నిధులు ఎక్కడున్నాయో చెప్పండి. మేము ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో తెలుసా మీకు? కాస్త నోరు మూసుకోరా. ఎందుకురా ఇంత తొందరపడుతున్నావు? నేను తిన్నానా పడుకున్నానని ఆలోచించావా నువ్వు? మామయ్య అక్కడ ఫోన్ ఉండుంటే. పొర పంది, ఫోను ఖజానా నీ బొంద. అసలు నువ్వెవర్రా? మామయ్య డ్రామాలు చేస్తే సంపేస్తాను, జాగ్రత్త. పొట్టలో పొడిచి పేగులు బయటికి తీస్తాను. పొక్కిషం లేదు, ఏం లేదు. పో. మామయ్య టెన్షన్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయలేం. అప్పుడే నీతో చెప్పాను కదా మళ్ళీ ఇవ్వద్దు అని. 3వ గ్లాస్ తాగితే ఇంకంతే. ఏయ్, నువ్వేమంటున్నావు? పద, పద. ఒరేయ్, వచ్చేరా? తీసావా? చెయ్యి కొరికేస్తాను. త్వరగా వచ్చేయ్. అమ్మా. ఓరి నాయనో, అయినా ఇలా కొరికాడేంటి? కొరికిన చోట ఉప్పుగా ఉంది. రా. వస్తున్నాను. మీ ఓవర్ యాక్టింగ్ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఇదంతా అయిపోతుందని. నేనా? నన్ను అవాయిడ్ చేసేసి ఇదంతా మీరే తినేద్దాం అనుకున్నారు కదా. నేనా? రే, వాళ్ళు వడ్డీకి డబ్బిచ్చి ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నారు. మనం ఆత్మని చూపించి వాళ్ళని మోసం చేస్తున్నాము. ఒక అండర్స్టాండింగ్, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నాం. ఆత్మల పేరు చెప్పి మనం ఇప్పుడు జీవిస్తున్నాం, గుర్తుంచుకోండి. ఆత్మ బొచ్చా ఏమీ లేదురా. ఏదో ఒక రోజు ఈ విషయాలు మొత్తం జనాలకి తెలియాలి, మీరు అయిపోతారు. ఎందుకురా భయపెడుతున్నావు? ఎవరో వెళ్ళి చూసి త్వరగా రారా. ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇది ఇక్కడ ఉన్న నువ్వు వెళ్ళరా. నేను తినాలి కదా. కర్మనే మాదిగా మాబలే శుభం లోక సమస్త సుఖినో భవంతు. అమ్మా శరణం. ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. గురుగారు, స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్సా? ఏ స్టూడెంట్స్? అదే ఫోటోలు తీసేవాళ్ళు. వీళ్ళకి వేరే పని లేదా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు తీయాలనుకుంటున్నారు. పిచ్చి నా కొడుకులు. ఏదైనా దొరుకుతుంది. 4 ఉన్నారు. 2 అమ్మాయిలు 2 కుర్రాలు బయట ఉన్నారు. లేచి రండి. అబ్బా లేచి రండి. గురు గుర్తుపెట్టుకో. రండి గురుగారు. గురుగారు చికెన్ నోట్లో ఉంది. ఉమ్మేండి. మంచిది. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం లోకా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. నమస్కారం. ఫోటోలు తీయడం అయిపోయిందా? ఇంకా పూర్తవలేదు. చిన్న సందేహం. ఏంటది? ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలు మొత్తం తీర్చిన తర్వాతే వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తారు గురుగారు. ఏమంటారు? మొన్న ఒక పండితుడు వచ్చి ఋగ్వేదంలో ఉన్న శ్లోకానికి అర్థం అడిగాడు. ఈజీగా తెలీదని చెప్పారు. అనుమానాన్ని తీర్చేశారు. గురూజీ, శిలలకి ఆత్మ ఉందా లేదా అన్నది మా సబ్జెక్టు. మీరు ఆత్మలతో మాట్లాడగల శక్తి గలవారు. ఆత్మలతో మీరు ఎలా మాట్లాడతారు? 2 పెగ్గులు కట్టి ఒక చికెన్ ముక్క తిని పంచేంద్రియాలని ఒకే బిందువులో కేంద్రీకరించి రిగ్ యజుర్ అథర్వేద సామవేదాలని రంగరించి అలా చెప్తూ ఉంటే మీరు అనుకున్న ఆత్మ వచ్చి మన ముందు నిలబడుతుంది. ఆ తర్వాత ఓం గ్రీం చీం కాం హాం. ఇలాంటి ఎటకారాలు నా దగ్గర వద్దు. ఏమిటా నువ్వు? ఆత్మ లేదు, గర్దు గుడ్డు లేదు. నువ్వు మాట్లాడకుండా ఉండు. ఆత్మలతో మాట్లాడే మీకు మరుజన్మ పైన నమ్మకం ఉందా? ఉండదా? డ్రెస్సు మార్చినట్టుగా కదా ఆత్మలు శరీరాలని మారుస్తుంటాయి. శరీరం నాశనం అవుద్ది, ఆత్మ నాశనం అవ్వదు. పోయిన జన్మలో నేను మెంటల్ డానియల్, ఈ జన్మలో గురువుని, నెక్స్ట్ జన్మలో కుక్క అంటున్నావు కదూ. పోయిన జన్మలో కుక్కగా ఉన్న నిన్ను ఈ జన్మలో మనిషిగా పుట్టించి సత్కర్మలు చెయ్యడానికి. కానీ నువ్వు చేసిన యదవ పనుల వల్ల వచ్చే జన్మలో కూడా నువ్వు కుక్కగానే ఉంటావు. గజ్జి కుక్కలాగా. భోజనం చూడు. 2 రొమ్ము మర్చిపోకండి. విశాంత్, ఎవరు? హలో, మీ ఓనర్ ఉన్నారు? అదిగో అక్కడున్నారు. ఏం కావాలి? కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? అంటే ఇక్కడ ఉండే శిలలకి ప్రాణం ఉందా? గాలికి జీవం ఉందా?
లేదు కదా? అలాగే శిలలు కూడా. మనం కళ్ళారా చూడండి ఏది కూడా జీవం లేదని మనం చెప్పకూడదు. ఈ శిల్పాలకు ఏమైనా ప్రత్యేకత ఉందా? శిల్పాలు 2 రకాలు, మగ శిల్పం, ఆడ శిల్పం. ప్రాణం లేకుండా దేన్ని విశ్వకర్మ సృష్టించలేదు. సంవత్సరానికి ఒకసారి పరిస్థితులకు తగ్గట్టుగా మారేవి ఉన్నాయి. అక్కడ హిమాలయాల్లో రక్తం చిందించే శిల్పాలున్నాయి. చంబల్ అడవిలో. ఆగు! దాన్ని ముట్టుకోకూడదు. శాపం తగిలిన శిల్పం. దాన్ని ముట్టుకుంటే ఆ శాపం నీకు తగులుతుంది. నాకు ఈ శిల్పం కావాలి. నీకెందుకు కావాలి? ఎంత ధర కావాలి? డబ్బు కాదు ముఖ్యం, విధే ముఖ్యం. విధేమిటి? ఇది ఎవరో ఒకరి కోసం చేసింది. శిల పూర్తవ్వగానే అతను చనిపోయాడు. 3 సార్లు దీని నదిలో పారేశాం. 3 సార్లు తిరిగొచ్చింది. ఒకతను డబ్బిచ్చి కొని తీసుకెళ్ళాడు. సగం దూరం వెళ్ళగానే అతను చనిపోయాడు. కానీ నేను దీన్ని తీసుకువెళ్తాను. ఇక నుంచి ఈ శిల్పం నా ఫ్లాట్లో హాల్లో ఉంటుంది. వద్దు మనో, వద్దు. నాకెందుకో భయంగా ఉంది. సరే మనో, వద్దు. ప్లీజ్ అవాయిడ్ ఇట్. నాకు కావాలి. నీకు పిచ్చిరా? కమాన్ లెట్స్ గో. ప్రకృతిని చూసావు కదా, చెడును సూచిస్తోంది. నీకు కావాలంటే తీసుకువెళ్ళు, డబ్బు అక్కర్లేదు. జరగకూడదు జరిగిందంటే తిరిగి తీసుకురాకూడదు. నువ్వు కలకన్నుంటావు. ఆ శిలకి సంబంధించి మనో కల్పన కూడా అయ్యుండొచ్చు కదా. అంతేకాకుండా పాటలు, డాన్స్లు. నీకు నమ్మకం లేదు కదా? మరి ఇట్ ఈస్ ఎ రియాలిటీ. వీడికి పిచ్చి పట్టింది ఇకంతే. ఇలా చూడు, ఒక మాట గుర్తుంచుకో. సాయంత్రానికల్లా మనం తిరిగి వచ్చేయాలి. అంత భయంకరంగా ఉంటుందా ఆ బంగ్లా? మనం అనుకున్న దానికంటే భయంకరంగానే ఉంది. నాకు కూడా అలాగే భయంగానే ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు? మెలగరండి. చాలా బాగుంది నిశాంత్. వావ్, చూడ్డానికి ఇది రియల్ గా ఉంది కదా. అవునవును. రా వెళ్దాం. ఓకే. హే, ఇలా చూడు, ఎంత పాత ఫోను. వర్క్ చేస్తుంది అనుకుంటా. ఫోన్ చేసి చూద్దామా? హలో. తారా, మన డాక్యుమెంటరీకి తగిన లొకేషన్ ఇది. షూటింగ్ కి సరైన ప్లేస్. అయ్యో మనో, వాళ్ళేమయ్యారు? నిశాంత్, ఏంటి మనం? ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. ఓకే. ఆ, నిశాంత్, ఈ ప్రదేశంలో ఎక్కడో ఆత్మ ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అది కన్ఫర్మ్. ప్లీజ్ మనో, ఊరికే భయపెట్టకు. భయపెట్టాలని చెప్పలేదు. రాత్రి 12 దాటిన తర్వాత ఆత్మలు వస్తాయి. అప్పుడు మనుషులు ఎవరైనా ఇక్కడుంటే అది ప్రమాదకరం. ఈ సిచ్యువేషన్నే మన డాక్యుమెంటరీలో మనం యూజ్ చేసుకోబోతున్నాం. ఓ, వినడానికి భయం వేస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు? నీతో నేనున్నానుగా. నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను. అన్ని రూములు సరిగ్గా ఇప్పటి వరకు చూడలేదు. మా నాన్నే సరిగ్గా చూసుంటారు. ఇక్కడ మొత్తం 68 రూమ్లు ఉన్నాయని చెప్పావు కదా. అవును.
నిశాంత్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నిశాంత్, ఐశ్వర్య, నిశాంత్, నిశాంత్, ఐశ్వర్య. రా వెళ్ళి చూద్దాం. తారా అయ్యో, రా. మను, నిశాంత్, ఇక్కడ ఎవరు లేరే. నిశాంత్, నిశాంత్, ఐశ్వర్య, తారా ఎక్కడ? రా, మనం కిందకి వెళ్దాం. పద. ఏమిటి? ఏమైంది? ఏమైంది? అక్కడ ఒక నీడు ఉంది. ఎక్కడ? అక్కడ నేను అప్పుడే చెప్పాను కదా ఇది దెయ్యాలకు పై ఉంటుందని. నేను చూశాను. ఎక్కడ? అక్కడ. అటు చూడు. ఏంటి? ఏమైంది? ఏంటి అందరూ దెయ్యాన్ని చూసినట్టుగా చూస్తున్నారు? రే, ఇది నేనే, మీ నాన్న. ఓ, ఏం చెప్పమంటారు? హ, భయం నలుగురు ఉన్నా కూడా. రే, మగవాళ్ళంటే కాస్త ధైర్యంగా ఉండాలిరా. అంకుల్, మనం బయలుదేరదామా? వెళ్దామా? వెళ్దాం. కమ్ ఆన్. అవును అంకుల్, ఆ. మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటున్నారు? చాలా ఏళ్ల నుంచి నేను కొన్ని దెయ్యాలు కలిసి ఇక్కడ నివసిస్తూ ఉన్నాం. అవి నన్ను భయపెట్టవు, నేను వాటిని భయపెట్టను. ఈయన ధైర్యానికి ఛాన్సే లేదు. ఇలా చూడు, ఉద్యోగం పోలీసు ఉద్యోగం కదా, అది మాత్రమే కాదు, డిఎస్పీ అయితే కూడా. మేము బయలుదేరుతాం అంకుల్. సరే బంగారాలు, ఓకే. ఓకే ఓకే, వెళ్ళిరా అబ్బాయి. అయితే మేము మళ్ళీ రావచ్చు కదా? మళ్ళీ ఇంకో రోజు రావాలి. మనందరం కలిసి ఇక్కడ అద్భుతంగా పండుగ ఓకే. చేసుకోవాలి. మీరు కూడా రావాలి. ఓకే, అలాగే. బాయ్. డియర్ ఫ్రెండ్స్, మన డాక్యుమెంటరీకి బహుశా బీబీసీ అప్రూవల్ రావచ్చు. హిందూ మిథాలజీని మరుజన్మతో లింక్ చేసే డాక్యుమెంటరీని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రజలు బాగా ఆదరిస్తారు. సరే మనం మ్మ్. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, మోహన్ సుందర్ ఇంటర్వ్యూలు మన డాక్యుమెంట్లో యాడ్ అవ్వాలి. దట్స్ కరెక్ట్. 20 మంది వ్యక్తులు చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడిన కథలు మనం విన్నాం. ఇదంతా నిజమేనంటావా? ఆత్మలున్నాయని నేను నమ్ముతున్నాను. మన మధ్య గొడవలేమొద్దు. వీలైనంత త్వరగా డాక్యుమెంటరీని పూర్తి చేద్దాం. ఓకే, పెద్దగా నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, అందుకే నువ్వే ప్రొసీడ్ చేయి. ఓకే, లెట్స్ గో. నిశాంత్, ఒకసారి ఇక్కడికి రా. వస్తాను. ఓకే. తారా, ఏంటి మనం? కమ్ ఆన్. 1 సెకండ్. లుక్. ఏంటి మనం? చూడు, తనే మోడల్. హౌ ఇస్ షీ? వద్దు మనం, ఇదొద్దు. అరే, ఏమైంది? వద్దు మనం, ఇది మనకి వర్కౌట్ కాదు, ఇంకోటి ప్రయత్నించు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? తన్ని క్రియేట్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? వద్దని చెప్తున్నారు. ఏంటి, ఏం జరిగింది? మనో, వద్దు, ఈ మోడల్ వద్దు. ముంబైలో వేరే ఏ మోడల్ అయినా. నో, షీఈస్ మై డ్రీమ్ గర్ల్. వద్దు, ఇది మార్చే. వై? ఇలాంటి అమ్మాయి ఇంకెక్కడైనా ఉంటే తన పర్మిషన్ లేకుండా ఎలా మోడల్ చేయగలవు? వాట్ ఏ ఫులిష్నెస్. ఇది నా సృష్టి. ఇట్స్ మై ఓన్ క్రియేషన్. సో నేను ఈ మోడల్ని మేడం మసాలా ఎండీకి పంపించేశాను. నమస్కారం. జీవన్ న్యూస్కి ఆహ్వానిస్తున్నాను. 6 సంవత్సరాల క్రితం హఠాత్తుగా ఎదురు చూడని విధంగా సిటీలో ఉన్న ఆర్టీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో కనిపించకుండా పోయిన సుభద్ర అనే విద్యార్థిని సిటీలో ఉన్న అన్ని మూలల్లోనూ ఆ అమ్మాయి ఫోటో కనపడింది. ఈ కేసు విషయంగా పోలీసులకి ఆ అమ్మాయి ఫోటో ఒక తలపోటుగా మారింది. నేను ఆ రోజే చెప్పాను ఆ మోడల్ వద్దని. అసలు నువ్వు వెళ్ళలేదు. అప్పుడు నువ్వేమన్నావు? ఇది నా క్రియేటివిటీ అన్నావు. దానివల్ల ఇప్పుడు సమస్య వచ్చింది. ఇంకా జరిగేదేముంది? తిట్టులు తినేది నేనే కదా. ఈ విధంగా మా నాన్న ఎప్పుడు నాపై కోపడలేదు తెలుసా నీకు? నిన్న రాత్రంతా అలా తిడుతూనే ఉన్నారు. నువ్వు క్రియేట్ చేసిన మోడల్ ప్రాణాలతో ఉందని చెప్పారు. పోలీస్ కేసు ఏదైనా అయిందంటే నువ్వే సమాధానం చెప్పాలి. ఓకే,
వై షుడ్ యూ బోదో? ఎస్, దిస్ ఇస్ మై ఫర్మ్. ఈ ఫర్మ్ కి ప్రొపరేటర్ని నేనే. అయితే ఏంటి, నువ్వేగా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నావు, నేను కాదు కదా. ఇలా చూడు మనం. మై గాడ్, నాన్నొచ్చారు. హలో. హలో అంకుల్. మనోకి ఈ మోడల్ ఫోటో ఎక్కడి నుంచి దొరికింది? అది అందరం కలిసి కంప్యూటర్లో క్రియేట్ చేసాం అంకుల్. ఇలాంటి ఒక అమ్మాయి ప్రాణాలతో ఉందా లేదా అనేది నీకు తెలుసా? నో, ఐ డోంట్ నో. సపోజ్ ఉంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏమై ఉంటాయని నీకు ఏమైనా తెలుసా? ఒక ఆడపిల్ల కన్సెంట్ లేకుండా ఆమెను మోడల్ చేయడానికి మీకు ఎదురుగా ఆమె కేసు వేసిందంటే మీరిద్దరూ పక్కాగా ఇరుక్కుంటారు, తెలుసా? నో, నాట్ ఎట్ ఆల్. వై నాట్? బికాస్ దిస్ ఈస్ మై ఓన్ క్రియేషన్. జీవించి ఉన్న వారికి, చనిపోయిన వారికి దీంతో సంబంధం లేదు. పైగా మీరు చెప్తున్నట్టుగా ఇది యాదృచ్ఛికంగా జరిగింది. అయితే ఇచ్చుడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు మనం, ఇది రియాలిటీ, నిజం. సిటీలో ఉండే ఆర్పిఎస్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 2001 జనవరి 7వ తారీఖున కనిపించకుండా పోయిన సుభద్ర అనే ఒక ఆడది, నువ్వు ఊహించి తయారు చేసిన ఈ లేడీ అనే ఈ మోడల్ మిస్సింగ్ అని కేసును రిజిస్టర్ చేసి సెంట్రల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితికి ఆ అమ్మాయి కనపడకుండా పోవటానికి సంబంధం ఉందని పోలీసులు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవచ్చు, క్వశ్చన్స్ వేయచ్చు. తొందరపడొద్దని నిన్ను చాలాసార్లు హెచ్చరించాను. రా. మను, నాకు నీ సాయం తప్పకుండా కావాలి, అతి త్వరలో. ఓకే, రారా. కళ్ళు మూసుకుని మనుషుల్ని నమ్మకూడదు, ఆ తర్వాత పెద్ద సమస్యలోనే ఇరుక్కుంటావు. రేపు పత్రికల్లో రాబోయేది ఎటువంటి వార్తలై ఉంటాయో నీకు తెలుసా? ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఐఎమ్ టోటలీ ఇన్నోసెంట్. నన్ను నమ్మని నాన్న. ఓకే ఓకే. ఈ మనో గురించిన డీటెయిల్స్ ఏమైనా నీకు తెలుసా? అతను ఎవరు? అతని మోటివ్ ఏమిటి? వాడు లండన్లో ఉండేవాడు, మంచి గ్రాఫిక్ డిజైనర్. అంతకంటే నాకు ఇంకేం తెలీదు. పర్వాలేదు, అతని గురించిన డీటెయిల్స్ నేను విచారిస్తున్నానులే. సరే, నువ్వు వెళ్ళు. బండి తీవయ్యా. నాకేం తెలీదు. నేనేం చేయమంటావు? నేను చెప్పాను కదా. సరే, తర్వాత కాల్ చేయి. ఏంటి శ్యామ్, ఎవరు వాళ్ళందరూ? వాడి వల్ల ఇరుక్కున్నది నేనే. ఈరోజు పత్రికలో వచ్చిన వార్తల గురించే అందరూ అడుగుతున్నారు. ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్. పత్రికల వాళ్ళకి ఒక సెన్సేషనల్ న్యూసే కదా. మను పర్పస్ తోటి ఆ మోడల్ని క్రియేట్ చేశాడు. అది తనకెలా దొరికింది? ఆ శిల యొక్క ఫోటోగ్రఫీయే కదా చెప్పాడు. వార్తలు రావటం వల్ల అందరికీ తెలిసిపోయింది. మనో వాళ్ళ డాడీ అమెరికా నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఉండొద్దు అని. నిజానికి నాకు చాలా భయంగా ఉంది. అన్నిటికీ కారణం ఆ మనోనే. మళ్ళీ అమాయకుల్లా నటిస్తాడు. మనోని ఎందుకు నిందిస్తాం? తనేగా ఆ మోడల్ని తన కంప్యూటర్లో యానిమేట్ చేయడం మనం కూడా చూసాం కదా. నీకు ప్రేమ బాగా తలకెక్కినట్టుంది. పోవే. కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు నీ వెంట ఎంతమంది పడ్డారే? అసలు అప్పుడు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎలా వచ్చింది? నువ్వు అనుకున్నట్టేం కాదు, తను నిజంగానే అమాయకుడు. ఏం తెలియదులే. మరెందుకు తనలా మోడల్ చేశాడు? మను వయసు 26. చారామిల్లు తాలూకాలో మల్లంపల్లి ఊర్లో గోవిందన్ అయ్యర్కి ఆర్య అంతర్జన్కి పుట్టిన 2 పిల్లల్లో ఒకడు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఉదయాన్నే ఎవరైనా వెతుక్కుంటూ వచ్చారా? నువ్వు రోజు ఈ గుడికి వస్తూ ఉంటావా? యా, ఆల్మోస్ట్. భక్తి ఉండడం మంచిదే, కానీ ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. అది సరే, నీకు సుభద్ర తెలుసా? తెలీదు అంకుల్. సేతులక్ష్మి? నో. మల్లపల్లి గోవింద అయ్యర్ నీకు ఏమవుతాడు? ఎవరా గోవిందరావు?
అంటే నువ్వు సుభద్రని అసలు చూడలేదు. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్. మ్మ్. సుభద్ర అనేది నా మనసులో నేను సృష్టించుకున్న స్త్రీ రూపమే. నేను ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను. నో, నువ్వు చూడలేదు, ఆమె గురించి వినలేదు కూడా. నీకసలు ఏ విషయమూ తెలీదు. 6 ఏళ్లకు ముందు కనపడకుండా పోయిన ఒక అమ్మాయి అదే రూపంతో నీ మనసులోకి వచ్చింది. నువ్వు దాన్ని కంప్యూటర్లో డిజైన్ చేసావు. అప్పుడు అది నువ్వు ఎదురు చూసే మోడల్ అయ్యింది, క్రియేషన్ అయ్యింది. సూపర్, చాలా బాగుంది. మనో, ఇక తర్వాత కథ. ఎక్కడి నుంచో తీసుకువచ్చిన ఆ శిల్పం దాన్ని యానిమేట్ చేసినప్పుడు అది సుభద్రగా మారింది. ఈ కథలన్నీ ఏదైనా మ్యాగజైన్లో ప్రింట్ అయి వచ్చినా కూడా చిన్న పిల్లలు కూడా అసలు నమ్మరు మనో. నాకు తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. మనో, నువ్వు వెళ్ళొచ్చు. ఏంటంకల్ ఇది? నువ్వు వెళ్ళొచ్చు. కాదంకల్, అది పోరా. అంతా ముగిసిపోయిందనుకునే చోటు నుంచి మళ్ళీ మొదలవుతోంది. నిన్ను నేను ఖచ్చితంగా పట్టుకుంటాను అతి త్వరలో. ఛా! ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురవే నమః. శ్రీ గురువే నమః. ఓం శ్రీ డివైఎస్పీ నందకుమార్ ఎలాంటి వాడు? స్ట్రైట్ ఫార్వర్డా? అంత ఫార్వర్డ్ కాదు సార్. ఎక్స్ట్రా ఇన్కమ్ లేదు సార్. అయితే ఎలా ప్యాలెస్ లాంటి ఒక ఇల్లు, రాజుల ప్యాలెస్ లాంటి ఒక బంగ్లా ఎలా వచ్చాయి? పూర్వీక సొత్తని అందరూ అంటున్నారు సార్. ఏది ఏవైనా చివరికి కత్తితోనే చావాలనేది అతని తలరాత. సి మిస్టర్ విన్సెంట్ సార్, ఇది చాలా డిఫరెంట్ డెత్. ఈ రకమైన మర్డర్స్ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. సార్, శరీరంలో 38 చోట్ల దెబ్బలు తగిలాయి సార్. రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ బాగా తెగిపోయాయి సార్. బ్లేడ్ లాంటి షార్ప్ అయిన వెపన్. డెడ్ బాడీలో ఒక్క డ్రాప్ రక్తం కూడా లేదు. ఇది రివెంజ్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం డివైఎస్పీ నందకుమార్ మరణం కార్డియాక్ అరెస్ట్ అని. చనిపోవడానికి ముందు డివైఎస్పీ చాలా భయపడి ఉండాలి. ఆ విధంగా ఏమీ భయపడరు సార్ నందకుమార్ సార్. ఏదైనా దెయ్యాన్ని చూసి. దెయ్యమా? అది కాదు సార్, అతను దెయ్యాలుండేలాంటి ఇంట్లోనే కదా ఉంటున్నారు, అందుకనే అన్నాను. అయితే మనం రేపు ఆ బంగ్లాకి వెళ్దాం.
వెయిట్ హియర్. సార్ ఈ కేసు విచారించడానికి ముందు మీరు ఇంకో కేసును విచారించాలి. కేసు నంబర్ 10/2001. ఆ రోజు రాత్రి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఒక చిన్న కుర్రాడు వచ్చాడు సార్. మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? కుదరదు సార్. అదేంటి? నాకు రాత్రి అయితే సరిగా కళ్ళు కనిపించదు సార్. మరైతే నీకు రాత్రి వచ్చింది చిన్నపిల్లడని ఎలా తెలిసింది? అది హఠాత్తుగా వెలుతురు వచ్చేసరికి తెలిసిపోయింది. ఇతని స్టేట్మెంట్ తీసుకోండి. సార్ పిలిచినప్పుడు స్టేషన్కి రావాలి, అలాగే. అర్థమైందా? వస్తాను సార్. అవును, మరి వీళ్ళు పిలవగానే వెళ్ళిపోతాం. స్టేషన్కి వచ్చి నిజానిజాలేంటో చెప్పలేదు, అంతే నీ సంగతి. అర్థమైందా? పిలవగానే వెళ్ళడానికి వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా నాకు? ఆ రోజు రాత్రి డివైఎస్పీని వెతుక్కుంటూ ఎవరొచ్చారు? అతను చెప్పిన ఆ చిన్నపిల్లాడు ఏదో కేసులో గొడవ ఏంటది సార్. దెబ్బలు తగలకుండా ఉండడానికి గొడవకుండా ముందే వచ్చేసారు సార్. మిస్టర్ ప్రకాష్, చనిపోవడానికి ముందు డివైఎస్పీ ఇన్వెస్టిగేట్ చేసిన కేస్ ఫైల్స్ నేను ఒకసారి చూడాలి. ఎస్ సార్. నీకోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు మర్చిపోయి ఉంటావని నేను అనుకున్నాను. భలేదనవే, మిమ్మల్ని అందరినీ అంత తేలిగ్గా మర్చిపోగలనా? నువ్వు అర్జెంటుగా వెళ్ళక్కర్లేదుగా? లేదు. నిశాంత్ వాళ్ళ నాన్న చనిపోయినందువల్ల మనం ఎందుకు కంపెనీ క్లోజ్ చేసుకోవాలి? వాడిని ఓపెన్ చేయమని చెప్దాం. నిశాంత్కి ఇంట్రెస్ట్ లేదు. తారా ఏమో అమెరికాకు వెళ్ళబోతోంది. నీ నిర్ణయం ఏంటి? నా నిర్ణయం ఇంకా యువర్ ఎక్సలెంట్ కాపీ రైటర్. నీకేదో ఒక యాడ్ ఫిల్మ్లో జాబ్ వస్తుంది. ఓ, ఆ సైడ్కి ఖచ్చితంగా ఇక నేను వెళ్ళను. ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తాను. అవును మనో, నిశాంత్ నాన్నని చంపిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా? ఐ డోంట్ నో. ఆ మోడలే దీనంతటికి కారణం. నేను ఒక విషయం అడిగితే నువ్వు నిజం చెప్తావా? నీకు సుభద్ర తెలుసా? ఆ శిల్పం పేరే కదా? కాదు, సిటీలో ఆర్సీఎస్లో చదువుకున్న. లేదు మనో, నాకు తెలీదు. సుభద్ర, వయసు 20 ఏళ్ళు. తండ్రి గోవిందన్ నంబూద్రి, ఆర్మీలో మేజర్. తల్లి సేతులక్ష్మి, మహారాజా కాలేజీలో మ్యూజిక్ ప్రొఫెసర్. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు సుభద్ర. సార్, మీరు ఆ న్యూస్ చదివారా సార్? అన్యాయపు దుర్మార్గ హస్తాలు. ఆ హెడ్డింగ్ని ఎప్పటికీ మర్చిపోలేం. ర్యాగింగ్ అనే పేరుతో మానభంగానికి గురైన ఒక అమ్మాయి, తన కుటుంబం అనుభవించిన నరకానికి సంబంధించిన ఒక ఎడిటోరియల్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఆ సుభద్ర కేసు ఫైల్ చూస్తూ ఉన్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ పెరిగింది? చేరానల్లూరు. చేరానెల్లూరు. ఇక్కడ నుంచి ఎంత దూరం? అరగంట పడద్దు సార్. మనం సుభద్ర కేసుని ఇన్వెస్టిగేట్ చేయడంలో నాలో ఏదో ఒక భావన, ఆ అమ్మాయి ప్రెజెన్స్ని నేను ఫీల్ అవుతున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు లేని ఒక ఫీలింగ్. ఒకవేళ అది భ్రమ కూడా కావచ్చు. ఆ పిల్ల కనిపించకుండా పోయి 6 సంవత్సరాలు అయింది సార్. ఎస్, 2001 నుంచి ఇంతవరకు కనిపెట్టలేకపోయిన అన్ని కేసెస్ని, అనాథ డెడ్ బాడీస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు కావాలి ఇమ్మీడియట్. ఓకే సార్. వాళ్ళ పిలు. ఇలా చూడండి, ఇట్రండి. రే రే పోలీసులు రా. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఏం ప్రశ్న సార్ ఇది? తెలుసానా? ఈ అమ్మాయిని తలుచుకొని ఈ ఊరు మొత్తం ఏడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన చూసే మళ్ళీ గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి ఓ పంతులు కూతురు సార్. ఇల్లు ఎక్కడ? ఇలా నేరుగా కొంచెం దూరం వెళ్తే కుడి వైపున ఒక రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా వెళ్తే ఒక ఇల్లు ఉంటుంది. అదే సార్. మీరు వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మన ఇద్దరం ఇంతకుముందు ఎప్పుడోసారి కలుసుకున్నాం కదా? నో, నెవర్. బాగా గుర్తు తెచ్చుకోండి. నేను మిమ్మల్ని కలవడం కానీ మీరు నన్ను కలవడం కానీ అటువంటి పరిస్థితులు ఎప్పుడూ జరగలేదు. అలాంటి అవకాశమే లేదే. అలాగే కానివ్వండి. కానీ మీరేమిటి ఇక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్? మీకు సుభద్ర తెలుసా? నేను మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నిలబడింది మీ డిపార్ట్మెంట్ కనిపెట్టవలసిన సుభద్ర అనే అమ్మాయి ఇంటి ముందే మనం నిలబడి ఉన్నాం. మీ డిపార్ట్మెంట్ కేర్లెస్ వల్ల కనిపెట్టకుండా పోయిన స్నేహం సంతోషం కలగలిపి ఉన్న మల్లపల్లి వారి ఇంటి ముందు. ఇంకా ఇబ్బంది పెట్టొద్దు సార్. నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఓకే, మీరు కోఆపరేట్ చేస్తానంటే ఆ కేసుని రీఓపెన్ చేస్తాను. మీరేమంటారు? ఎందుకు మళ్ళీ మళ్ళీ భయపెడుతున్నారు? తల్లిగా మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మొదట ఒక విచారణ, తర్వాత ఇంకో విచారణ. కాస్త పరువే మిగిలింది. అది లేకుండా చేస్తారా? అందరి ముందు తలంచుకుని నిలబడుతున్నాను. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని ఇంకిబ్బంది పెట్టొద్దు. ఒక తల్లి చివరి కోరిక ఏది? 6 సంవత్సరాలైంది. నా బిడ్డను కనిపెట్టగలిగారా? నో, ద సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్. మీ డిపార్ట్మెంటు పత్రిక వాళ్ళు మాకు చాలా ద్రోహం చేశారు. పత్రికల వాళ్ళకి వేడుకగా ఉంది. న్యాయం కోసం నేను పడని పాటలు లేవు. ఎవరూ నాకు సాయం చేయలేదు, ఎవరూ కూడా. ఓకే, మీకు డివైఎస్పీ నందకుమార్ తెలుసా? డిఎస్పీ నందకుమార్ అతనే తలకిందులు చేశాడు తన బిడ్డను కాపాడుకోవడం కోసం. అందుకు అతనికి దేవుడు శిక్ష విధించాడు. పాపానికి ప్రతిఫలం మరణమే. మరైతే ఎందుకని అతని మీద మీరు కంప్లైంట్ చేయలేదు? నేను కంప్లైంట్ ఇచ్చాను. కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు. విచారణ జరపకపోవడం వల్ల హైకోర్టుకు వెళ్లాను. వర్జినిటీ టెస్ట్ చేసి ఆ డాక్టర్ ఇచ్చిన అబద్ధపు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు. ఆ తర్వాత కేసు వాయిదా పడింది. ఊరంతా నవ్వింది. పత్రికల వాళ్ళు ఎగతాళి చేశారు. ఆ తర్వాతే నా బిడ్డ కనపడకుండా పోయింది. ప్లీజ్ మళ్ళీ మమ్మల్ని అవమానించొద్దు. ఏమైందో తెలియట్లేదు. ఆ అమ్మాయిని వాళ్ళు చాలా బాధ పెట్టారు. బోల్డెని కంప్లైంట్లు ఇచ్చారు, కానీ ఏ యాక్షన్ తీసుకోలేదు. డబ్బు గలోళ్ళు కదా, వాళ్ళు ఏమైనా చేయగలరు. సర్లేండి, డబ్బు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. అదిగో అదేనయ్యా లిస్టు. ఆ అమ్మాయి అణకువైన అమ్మాయి. డాన్సు పాటలు బాగా వచ్చు.
మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. ఐఎమ్ చంద్రమన్, ఐపీఎస్. యా, ఐ నో ఇట్. సార్, నాకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియాలి. కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ విత్ మీ? షూర్, యూ ప్రొసీడ్. ఇక్కడ చదువుకున్న మిస్ సుభద్ర, డూ యూ నో హర్? సంవత్సరాలు గడిచినా నేను తన్ని మర్చిపోలేను. ఈ కాలేజీకి తను గౌరవాన్ని తెచ్చింది. తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్. మంచి గాయని, మంచి నర్తకి, 2 సార్లు కళా తిలకం అవార్డు తనకొచ్చింది. అటువంటి స్టూడెంట్ ఈ కాలేజీలో మళ్ళీ నేను చూడలేదు. సుభద్ర ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా నేను విన్నాను. ఆ డీటెయిల్స్ ఏంటో చెప్తారా? ఇక్కడ చదువుకునే కొంతమంది స్టూడెంట్స్ సుభద్రాని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వాళ్ళ మీద తను కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. వై నాట్? మన సుభద్ర ఉంది కదూ, కళా తిలకం అవార్డ్. అవును, అమ్మాయే. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ నాకు కొంచెం కావాలి. ఓకే. ర్యాగింగ్ అనే పేరుతో రేప్ జరిగింది, అవునా? ఆ అమ్మాయి కంప్లైంట్స్ అలాంటివే, కానీ గయానా కాలేజ్ స్టూడెంట్స్ రిపోర్ట్ కోర్టు కూడా వ్యతిరేకంగా ఇచ్చింది. అందులో నిజానిజాల గురించి వాళ్ళు డబ్బున్న వాళ్ళ పిల్లలు కదా అని యాక్షన్ తీసుకోలేదు, అంతే కదా? మాలాంటి వాళ్ళ పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రెషర్, ఇన్ఫ్లుయెన్స్, ఐ నో. ఇంతకు ముందు ఇంకొక అతను కూడా ఈ లిస్టుని తీసుకున్నాడు. ఇంతకు ముందు ఇదే లిస్ట్ని ఎవరు తీసుకుని ఉంటారు? మనకన్నా ముందు ఎవరో ఈ కేసుని ట్రేస్ చేస్తున్నారు. సార్, ఈ కేసులో ఉన్న 3 సిటీలో ఉన్నారు. టెల్ మీ. డివిఎస్ వాళ్ళ కొడుకు నిశాంత్, తారా, ఇంకా ఐశ్వర్య. వీళ్ళందరూ కలిసి యాడ్ ఏజెన్సీని నడుపుతున్నారు. ఈ యాడ్ కంపెనీ వాళ్ళే సుభద్రాని మోడల్ చేశారు. అయితే వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. సార్, తారా, రా ఇక్కడ కూర్చుందాం. సార్, వాళ్ళు వచ్చారు సౌత్లో ఫుడ్ కోర్ట్లో. సరే సార్. ఐశ్వర్య, తారా, ఓకే? మేమెవరో తెలుసా? ప్లీజ్ కూర్చోండి. హలో, మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆర్సిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన చేరా నెల్లూరు మళ్లపలె ఏరియాలో గోవిందన్ నంబూద్రి, ప్రొఫెసర్ సేతులక్ష్మిల కూతురు. తను మాకు జూనియర్ అంతే. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు సార్. ఆ అమ్మాయి మిస్ అయిపోయింది. మేం కాలేజీలో చదువుకున్న సమయంలోనే తను మిస్ అయింది. 2001 జనవరి 27న కనిపించకుండా పోయిన అమ్మాయి గురించి మీరు ఇచ్చిన ప్రకటన చూశాను, బాగుంది. అంటే ఆ మనోనే? మనో కథ సుభద్రకి తెలుసా? తెలీదు. ఆ రోజు సుభద్ర ఇచ్చిన కంప్లైంట్లో మీతో పాటు ఇంకో 5 ఉన్నారు. మేమే తప్పు చేయలేదు సార్. తప్పు చేయలేదా? మరెందుకు ఆ కేసులో ముఖ్యమైన అక్యూస్డ్ అయిన నిశాంత్ని కాపాడడానికి ప్రెస్ మీట్ పెట్టారు? మేము తప్పేది చేయలేదని ప్రూవ్ చేయడానికి వేరే దారి లేదు సార్. ఎస్, ఐ నో దట్. మళ్ళీ కలుద్దాం. ఆ రోజు అన్నీ చెప్పాల్సి ఉంటుంది. అన్నీ చెప్తారు. ఏమంటావు తారా? హే, హ్యావ్ ఎ డ్రింక్, టేక్ ఇట్ ఈజీ. మిస్టర్ విన్సెంట్, సార్, లెట్స్ గో. మిస్టర్ సుజిత్ సార్. ఇప్పుడు సెంట్రల్ స్టేషన్ ఎస్ఐ. ఎస్ సార్. సుభద్ర కేసులో నేరస్తులు ఎవరెవరు? డిఎస్పీ నందకిషోర్ వాళ్ళ అబ్బాయి నిశాంత్, కోలెలాక్స్ రంజిత్. వీళ్ళల్లో నిశాంతే మొదటి అక్యూస్డ్. ఇది ఒక కాంట్రవర్షియల్ కేస్. మరైతే ఎందుకని విచారణ కొనసాగలేదు? పైనుండి ప్రెషర్ ఎక్కువ సార్. ఎవరు చేశారు? కమాన్ టెల్ మీ. డిఎస్పీ నందకుమార్ సార్ నుండి. ఎందుకని? సొంత కొడుకుని కాపాడుకోవడానికి డిఎస్పీ నందకుమార్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇది న్యాచురల్. నేను మాత్రం ఏం చేయగలను సార్? ఇదే మన పోలీస్ డిపార్ట్మెంట్కున్న శాపం. ఎస్ సార్. ఎంత నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ అయినా సరే సొంత కొడుకు విషయానికి వచ్చేసరికి మారిపోతాడు. సార్, ఇతనే నిశాంత్, డిఎస్పి గారి కొడుకు. హలో మిస్టర్ నిశాంత్. హలో సార్.
మీరు మీ నాన్నగారు చాలా క్లోజ్గా ఉండేవారు కదా? ఎందుకు సార్? నథింగ్ మచ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేను మా నాన్న ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం సార్. నాకేదైనా అయితే మా నాన్న తట్టుకోలేకపోయేవారు. నిశాంత్కి మనో ఎలా పరిచయం అయ్యాడు? నాన్నే చెప్పారు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ప్రారంభించమని. అప్పుడు మాకు గ్రాఫిక్ డిజైనర్ అవసరం అయ్యారు. మను అలాగే సార్. సార్ మనుతో చిన్న సమస్య ఏర్పడింది సార్. సార్ అది కనిపించకుండా పోయిన ఒక అమ్మాయిని మోడల్గా చేసి మమ్మల్ని కేసులు ఇరికించాలనుకున్నాడు. దాని గురించి నేను అడిగినప్పుడు వాడెందుకు అలా చేశాడు? నాకు తెలియదు సార్. యు నో సుభద్ర? ఎవరా సుభద్ర? ఐ డోంట్ నో. తెలీదా? సార్. మిస్టర్ సుజిత్, ఈయన ఎవరో తెలుసా? తెలుసు సార్. 6 సంవత్సరాల క్రితం నాకు నిద్ర పట్టకుండా చేసిన వ్యక్తి. పొలిటీషియన్స్, సుపీరియర్ ఆఫీసర్స్ ఇతని కోసం నన్ను పరిగెత్తించారు. ఇప్పుడు ఏమంటావు నిశాంత్? నాకు అమ్మాయి జస్ట్ తెలుసు అంతే. మీ ఇద్దరి మధ్య ఏంటి సమస్య? నా జూనియర్ సార్, అంతకు మించి ఏం లేదు. మరైతే ఎందుకు ఆ అమ్మాయి మీ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఇచ్చింది? అదొక మిస్అండర్స్టాండింగ్ వల్లే. నో, నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు మీ నాన్నగారి కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన నేనెందుకని సుభద్ర గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అని. చెప్తాను, నీకన్నీ తర్వాత డీటెయిల్డ్గా చెప్తాను. మను నారాయణ నంబూద్రి. అవును సార్. మల్లపల్లిలో గోవిందన్ నంబూద్రి, ఆర్య దంపతులకు పుట్టిన 2 కొడుకుల్లో చిన్నవాడివి. అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత బ్రదర్తో కలిసి లండన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఐ కరెక్ట్? ఎస్ సార్, వెరీ కరెక్ట్. ఇంత ఇన్ఫర్మేషన్ మీకెలా తెలిసింది? ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. దట్స్ మై జాబ్. రీసెర్చ్ని డిస్కంటిన్యూ చేసి నువ్వు ఎందుకని ఊరికొచ్చావు? ఊరికే నాకు బోర్ అనిపించింది, ఇంకో ఆప్షన్ లేదు. నో, కావాలనే నిశాంత్ అడ్వర్టైజింగ్ కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు. ఐ కరెక్ట్? అక్కడ ఒక గ్రాఫిక్ డిజైనర్ వేకెన్సీ ఉంది. నా ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు వాళ్ళ జాబ్ ఇచ్చారు. దట్స్ ఆల్. ఆర్సీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో మిస్ అయిన సుభద్ర నీకు తెలుసా? సుభద్ర ప్రాణాలతో ఉందా లేక? నేను అదే తెలుసుకుంటున్నాను. సుభద్ర ప్రాణాలతో ఉందా లేక? ఇక్కడ ఎవరు లేరా? ఎవరు? తాగడానికి నీళ్ళు ఇస్తారా? నీళ్ళ? ఈ టైంలోనా? ఇదేమన్నా నేల కంపెనీ అనుకున్నావా? కానీ కాస్త తాగడానికి నీళ్ళు ఇస్తే. ఉదయం 8 నీళ్ళు వస్తాయి. ఏడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాగే జరుగుతుంది. ఇక్కడ తాగడానికి మీకు నీళ్లుంటాయి కదా, ఆ నీళ్ళలో కొద్దిగా ఇవ్వండి. సరే నడు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా? ఇతనే నా గురు. ఇతను రోజు ఆత్మలతో మాట్లాడేవారు తెలుసా? చెప్పి ఏం యూజు? ఒకరోజు ఆత్మ తీసుకెళ్లి ఇతన్ని బావిలో తోసేసింది. ఆ తర్వాత బయటకు వచ్చింది శవం మాత్రమే. ఆ రోజు నుంచి ఆ బావిని నేను అస్సలు వాడట్లేదు. నాకు దాహం ఇస్తుంది, ప్లీజ్ నీళ్ళు ఇస్తారా? వంటగదిలో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఆగవయ్యా, అక్కడ కూర్చో, తెస్తాను. నువ్వెవరు? నేను దొంగతనానికి కదా వచ్చావు? కాదు కాదు. ఎలా నువ్వు లోపలికి వచ్చావు? మీరు ఈ ఫోటోలో ఉండే? అవును, నేనే.
మీరు బావిలో పడి చనిపోయేటట్టు చెప్పారే. ఎవరు చెప్పారు? ఇక్కడ ఒకరు పంచి కట్టుకుని. వాడు నా శిష్యుడేలే, చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది. నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. అది తెలిసే కదా నువ్వు తలుపులు పగల కొట్టుకుని లోపలికి వచ్చావు. నిజం చెప్పు. అబ్బాయి నేను అలాగేం చేయలేదు. పంచి కట్టుకుని ఆయన చెప్పారు. నేను దొంగతనానికి రాలేదు సార్. నేను తాగడానికి నీళ్ళు అడిగాను. ఈలోగా ఆయన లోపలికి వెళ్ళారు. నీళ్ళు తీసుకొస్తానని వెళ్ళారు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తారు, కావాలంటే అడగండి. నువ్వేంటి ఎవరు లేకుండా ఒంటరిగా మాట్లాడుకుంటున్నావు? ఇదిగో తాగు. మళ్ళీ అడగకూడదు అంతే. మీరేగా చెప్పారు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయారు అని. మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నారే, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? దాహం వల్ల పిచ్చెక్కిందా నీకు? నేను 2 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. ఈతన్ని ఆత్మలు తీసుకెళ్లిపోయాయి. కాదు, నేను ఇప్పుడే ఈయన ఇక్కడ చూశాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి? ముందు సమాధానం చెప్పు. అంటే మీరిద్దరూ ఆత్మలా? నేను ఒక దెయ్యం గురించి నావల్ రాస్తుంటేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. సారీ, నీళ్లు కోసం వచ్చావు. మేము నిన్ను భయపెడదామని ఇలా చేసావు, కానీ నువ్వు భయపడిపోయావు కదా. రూమ్ లో నీళ్లు దొరకకుండా ఒకళ్ళు దాహంతో ఉంటే మీరు అరే బ్రదర్, క్షమించండి, ఆయనకి నీళ్లు ఇస్తామండి. సరిపోయింది. నీకు మాత్రమే కాకుండా ఇంకోటి కూడా నీళ్లు తీసుకొచ్చావా? ఆగేస్తాను. ఆగండి. దాహంతో అల్లాడే ఒక జీవిని మీరు చూడాలనుకుంటున్నారా? చెప్పండి, నాతో రండి, చూపిస్తా. సరే చూడండి. ఐశ్వర్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను అమెరికాకి వెళ్ళిపోతే? వద్దు, నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ప్లీజ్ వద్దు. ఇక్కడుంటే భయంతో చచ్చేలా ఉన్నాను. అమెరికాలో ఉంటే అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా. అయితే నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి. ఐశ్వర్య, ఏంటి ఇది? చిన్నపిల్లలాగా. ముందు నువ్వు నిద్రపో, లేదంటే వాడేనొచ్చి నిన్ను బాగా తిడుతుంది. ఏంటి? ఏమైంది తారా? నువ్వు ముందు లైట్ అనవసరంగా భయపడుకో. దెయ్యం అనడం వల్ల ఇలా అవుతుంది. నువ్వు ఇలా కూర్చో. కూల్ డౌన్. నేను వెళ్ళి చూసొస్తాను. కూల్ డౌన్. నేను చెప్పాను కదా, ఇది నీ భ్రమ అయి ఉంటుంది. అయ్యో, అది కాదే, నేను తను చూసాను. ఉండవే, చూస్తాను. నేను చూస్తాను. ఏంటి ఇక్కడ అరుపులు వినపడ్డాయి? తారాకి ఒక పీడకలు వచ్చింది. దానికి ఎంత గట్టిగా అరుస్తారా? ఇకపై అలా చేయను మేడం. సరే సరే, లైట్ ఆఫ్ చేసి పడుకోండి. మీరా? ఏంటి ఫోటో తీయడానికి ఒంటరిగా వచ్చారు? మిగతా వాళ్ళేరి? నేను గురూజీని ఒకసారి కలవాలి. గురుగారు 150 డిగ్రీ జ్వరంలో పడుకున్నారు, వణుకుతున్నారు కూడా. ఉంటారా పోతారా అనేది అనుమానమే. చాలా ముఖ్యమైన విషయం, నేను కలవాలి. కుదరదని మాత్రం చెప్పకండి. ఆత్మల్ని రప్పించడం అతని వల్ల అవ్వదనుకుంటాను. ఆత్మ కాదు కదా అన్నా కూడా అతను చచ్చిపోతారు. మరేమో మీకోకే అంటే నేను ట్రై చేస్తాను, ఏమంటారు? ప్లీజ్ కాస్త పిలవండి. సరే, వణుకుతున్న అతనే తీసుకొస్తాను.
ఏమైందమ్మా, ఎందుకు వచ్చా? అదే అదే ఎక్కడికి? ఇక్కడ ఎక్కడ? ఆల్రెడీ భయపడుతున్నారు. అది ఏదో చెప్పేసి ఇంకా భయపడతా. గురుజీ నన్ను కాపాడండి. నిన్న రాత్రి నేను తల్లి చూశాను. ఎవరిని? ఒక ఆత్మని. ఇటువంటి శక్తులతో ఆడుకోవడం నేను ఆపేశాను. ఆత్మ గురించి ఆయన అంటున్నారు. బాబు లేదు నేను ఇటువంటి రిస్క్ మీద తీసుకోను. నేను ఇక మీద ఆటలు ఆడనురా బాబు. రే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళరా, నా వల్ల కావట్లేదు. కొన్ని ఆత్మకి ఫోన్ చేసి రప్పించరా, లేకపోతే అంబులెన్స్ రప్పించి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి. నైట్ దేన్ని చూసి భయపడిందని మీరు అంటున్నారు? చిన్న పిల్లల్లాగా. డోంట్ వర్రీ, ఒకసారి నా ముఖంలోకి చూడండి. డిప్రెషన్. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ మీకు కావాలి. మే కాలేజ్ చదువుతున్నప్పుడు అక్కడ మిస్ అయిపోయిన తన్ని ఆగాగాగాగు. ఏంటి బంగారం ఈ వేషం? ఇదా బంగారం, కత్తి వేషం. ఓ తారా ప్లీజ్ నువ్వు కాస్త మాట్లాడుకో. ఇదేదో పెద్ద డాన్స్ అని అనుకుంటోంది. ఎవరే నువ్వు? మెరాలి తారాబాయా, పద్మ సుబ్రహ్మణ్యానివా? అలా కూడా కాకుండా కళామండలి సత్యభామవా? దాని చూపు చూడండి. ఇది మోహిని నాట్యం చేసిన భరతనాట్యంలా ఉంటుంది. భరతనాట్యం చేస్తే ఫోక్ డాన్స్ లా ఉంటుంది. దానికంటే బెటర్ కాబరేనే కదా బంగారం. అవును కదా? అవును కదా? ఇలా చేయడం తప్పుతారా? ఏ నోరు మూసుకోవే. దానికి ఇది కావాల్సిందే. 1-2 సార్లు కాదు, ఎప్పుడు చూసినా నా కూతురు ఏడిపిస్తూనే ఉన్నారు. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను? ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారా? ఈ కాలేజీలో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒకటి ఉంది. మీ కంప్లైంట్ వారికి ఫార్వర్డ్ చేశాను. సార్, ఇంకా యాక్షన్ తీసుకోవడానికి లేట్ అయితే నా కూతురు చదువు పాడవుతుంది. టీసీ తీసుకుని ఇంకో కాలేజీకి వెళదాం అనుకుంటే అది కుదరదు. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడకుండా వెళ్ళండి, నేనున్నాను కదా. పరిష్కారం కనిపెడతామని చెప్పి చాలా కాలం అయింది. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చానో? ఏదన్నా ఒక్క యాక్షన్ తీసుకున్నారా? పెద్ద మనుషుల పిల్లలు కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. మీలాంటి వాళ్లే ఇలాంటి స్టూడెంట్స్ ని చెడగొడుతున్నారు. మొదట్లోనే యాక్షన్ తీసుకుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు. నేను ఒక ప్రొఫెసర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తన్ని అవమానపరచాలి. ఎలా? ర్యాగింగ్ చేయాలి. నాకేం అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేర్చుకోవడానికా, నేర్పించడానికా? దీని చేతులు చూస్తే బిపాషాలా ఉంటుంది. తారా వద్దు. కాదు కాదు, ఐశ్వర్యరాయ్లా ఉంటుంది. ఎలా ఉంటుందో చూసే వాళ్ళకే తెలిసేది. తారా వద్దు. మనీలో ఉన్న $తో మనం కల్చర్ ని కొనుక్కోలేం. అవునవును, ఊళ్ళో వాళ్ళందరికీ బాగా తెలుసు కాలేజ్ ప్రొఫెసర్ అయిన మీ అమ్మ గురించి. ఇంట్లో బాయ్స్ కి మాత్రం స్పెషల్ ట్యూషన్, అది కూడా సాయంకాలం. దీని తండ్రి సంవత్సరానికి ఒకసారిగా ఇంటికి వస్తాడు. పాపం అమ్మ ఏం చేయగలుగుతుందిలే. ట్యూషన్ చెప్పడం తప్ప మరో దారి లేదుగా. హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ టెలిపతి? దాన్ని మిరాకిల్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మనిషి గురించి ఆలోచించే సమయంలో అతను మన ముందుకు వచ్చినట్టుగా పిలిచినట్టుగా ఉండడం, అటువంటి వాళ్లకు 100 ఏళ్లని చెబుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో చాలా ప్రాసెస్లు జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. అందువల్ల మనసులో ఉన్న అన్ని రకాలైన భయాల్ని, సందేహాల్ని అన్నిటినీ అవాయిడ్ చేసి ప్రశాంతమైన మనసుతో నిద్రపోవాలి. హలో, హలో, హలో.
హలో హలో సార్, నేను తారాని సార్. తెల్మితారా మిమ్మల్ని కాస్త అర్జెంటుగా కలవాలి. ఏంటి విషయం? అంతా నేను చెప్తాను సార్. ఏంటి? నేరుగా కలిసే చెప్పాలి సార్. బయలుదేరండి. ఆఫీస్లో వద్దు సార్, ఇంకెక్కడైనా. మీరేమనుకోకపోతే హోటల్ సరోవర్లో ఓకేనా? at 4 o'clock? ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ మనో. ఏఎస్పీ వెయిట్ చేస్తున్నారు కదా, నువ్వెందుకు ఏఎస్పీని కలవడానికి వెళ్తున్నావు? ప్రొఫెసర్ సేతులక్ష్మి కూతురు సుభద్రని నువ్వంత ఈజీగా మర్చిపోలేవు కదా. మెలకుగా ఉన్నా నిద్రపోయినా తన జ్ఞాపకాలే నిన్ను వెంటాడుతున్నాయి. కాలేజ్ చదివేటప్పుడు నాకంటే అందంగా తను పాడేది. కర్ణాటిక్ మ్యూజిక్ అంటే సుభద్రకి చాలా ఇష్టం. తన పాటలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండేవి. మీ మధ్య ఏమైనా కాంపిటీషన్స్ లాంటివి ఉన్నాయా? తను వచ్చేంత వరకు లైట్ మ్యూజిక్లో నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. తర్వాత లైట్ మ్యూజిక్లో, కర్ణాటిక్ మ్యూజిక్లో తనే ఫస్ట్ వస్తూ ఉండేది. అందువల్ల నాకు తన మీద అసూయ కలిగేది. సుభద్ర విషయంలో నీకింత కోపం వచ్చిందంటే తప్పకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది కదా. సుభద్ర ఏం తప్పు చేసింది? సారీ మనో, సారీ. సారీ? ఈగో, నీకు ఈగో. ఓ సారీ చెప్తే సరిపోదు. ఈ విషయంలో నష్టపోయింది ఓ కుటుంబం, ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదు. సుభద్ర తప్పిపోయిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారు పూర్తిగా మెంటలీ అప్సెట్. అది నీకు తెలుసా? ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాలేజ్ చదివేటప్పుడు అలాంటి విషయాలు చాలా జరగచ్చు, అందుకని ఇప్పుడు. తప్పులు జరుగుతాయి, కానీ ఇది చిన్న తప్పేం కాదు. పక్కకెళ్ళో. ఏమైంది? అక్కడ తను. తనా? సుభద్ర మేడం, నేను ఈరోజు ఇక్కడ నిద్రపోతాను. నిద్రపో. ఎందుకెంత భయపడుతున్నావు? తారా చనిపోయిన దగ్గర నుంచి నాకు భయం ఎక్కువైపోయింది. మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఒకవేళ అందువల్ల అయి ఉండొచ్చు. దట్స్ ఆల్. రాత్రుల్లో తారా చాలా భయపడేది.
మీకు కూడా తెలుసు కదా, ఆ రోజు తన్ని ఎగతాళి చేశాను. ఇప్పుడు తను... ఆ రోజు తార చెప్పిన ఆ మిస్ అయిన అమ్మాయే కదా? అవును అంకుల్, అవును తనే. షీఈ్ నో మోర్. ఐ డోంట్ నో అంకుల్. అంకుల్, ఆత్మలకి చావు ఉండదన్న విషయం నిజమేనా? హిందూ మిథాలజీని బట్టి చూస్తే దట్స్ ఎ ట్రూత్. ఈ గది నిండా ఆత్మలే ఉన్నాయి. అదిగో అక్కడ ఒక ఆత్మ, ఇదిగో ఇక్కడ ఒక ఆత్మ, ఇదిగో ఇక్కడ ఒకటి. గురుగారు ఆగండి, మనం ఆత్మలతో ఆట ఆడకూడదు. ఆత్మలు, అది మనకే ప్రమాదం. ఏయ్ బాబోయ్. గాచాయిని, సేతులక్ష్మి, ఆత్మస్య. ఇక్కడి నుంచి గోమతి, వెళ్ళిపోస్య. ఆత్మలందరూ రండి, 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 రండి. అన్ని అయిపోయాయి కానీ ముందు మీరు కూర్చోండి. ఇక చాలు, దయచేసి ఊరుకోండి. మీకు పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది. మీ జుట్టు కత్తిరించి స్నానం చేయించి మనిషిగా మార్చాలనుకుంటున్నా. చూస్తుంటే నాకే పైకి అవుతాయి. అరవక. ఏంటి కథ అయిపోయిందా? అయ్యయ్యో, ఇక పూర్తవలేదా? రండి రండి, లోపలికి రండి. చూడండి, అక్కడ కూర్చోండి. జాగ్రత్త. మీరు పేషెంట్ ఎవరు? డాక్టర్, నా గురుగారికి పిచ్చెక్కిసింది. ఏ గురువు గారు? ఇతనే నా దున్నపోతు గురుగారు. కాదు, మంచి గురుగారు. వాట్ హ్యాపెన్? అదిగో అక్కడ, ఎక్కడ? అదిగో ఎక్కడ? ఇక్కడ. అయ్యో, ఇతను కూడా దెయ్యంలో ఉన్నాడు. ఇతని పేరేమిటి? సదాం హుసేన్. లేదు, రంగనాథన్. 2 పెగ్గులేస్తే చాలు, ఏ ఆత్మతోనైనా మాట్లాడతారు. బాగుంది. నేను ఆత్మలతో మాట్లాడొచ్చా? అందులో ఏముంది? ఈయన భగవద్గీత చదివారా? ఎక్కడా? వసధి అన్యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి వహాయ జీర్ణా న్యన్యాతి నవాని దేహి. విన్నారుగా, ఇదే అసలైన సంస్కృతం. వస్త్రం పాతదైనప్పుడు దాన్ని మనం ఎలా అయితే వదిలేస్తామో, శరీరం ముసలిదైనప్పుడు ఆత్మ దాని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. డోంట్ వరీ, ఒక షాక్ ట్రీట్మెంట్ తో మొదలు పెడదాం. డాక్టర్, నాకు పిచ్చెక్కలేదు, వీడికే. చూసారా? పిచ్చి 2 టైపుల్లో ఉంటుంది. కొంతమంది వైలెంట్ గా ఉంటారు, కొంతమంది సైలెంట్ గా ఉంటారు. ఇందులో ఎవరికి పిచ్చి? మీకే పిచ్చెక్కింది. ఓ, అయితే దానికి తగిన ఏర్పాటు చేస్తాను. ఇద్దరిని సెల్లకు మార్చి ట్రీట్మెంట్ చేస్తాను. ఎక్కడున్నా మేము కలిసే ఉంటాం డాక్టర్. ఇద్దరు కలిసే ఉంటారు, ఏం దిగులు పడకండి. నర్స్, ఎందుకు ఏడుస్తున్నావు? అంతా విధి, ఆల్ ఫేట్. దాన్ని మనం అడ్డుకోలేం. తార చనిపోవడంతో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నీకో విషయం చెప్తాను. చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు నేను తారను చూశాను. ఏంటి? సుభద్ర గురించి నేను ఆ రోజు అడిగినప్పుడు నువ్వు చెప్పింది అబద్ధమే కదా? నిశాంత్ సుభద్ర విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అయినా నువ్వు నిశాంత్ని వాష్ చేయాలనుకున్నావు కదా? అది నేను కావాలని ఏం చేయలేదు. నిశాంత్ వాళ్ళ నాన్న బలవంత పెట్టారు. సుభద్రకి వ్యతిరేకంగా ప్రెస్ మీటింగ్ కూడా ఇష్టం లేకుండానే జరిగింది. నాకు తనంటే చాలా ఇష్టం. తన పాట, తన డాన్స్ అన్నీ. తారా తన్ని చాలా టార్చర్ పెట్టింది. హాయ్ ఐశ్వర్య, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు నిశాంత్? ఫైన్ జెనీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సారా, హౌ ఆర్ యు? ఐ యామ్ ఓకే. ఐశ్వర్య, నిశాంత్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత మిగతావన్నిటినీ త్వరగా ప్లాన్ చేయాలి. నీకంతా తెలుసుగా, నేనిప్పుడున్న పరిస్థితిలో. నాకంతా తెలుసు, నువ్వు టెన్షన్ అవ్వకు. నేనున్నాగా. నిన్ను చెంపదెబ్బ కొట్టిన దాన్ని నేను చూసే తీరాలి. ఇంకెప్పుడు తన షో చూపించక్కర్లేదు. ఓకే? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వద్దు జెనీ, ప్లీజ్ లీవ్ ఇట్. ఈమెకు ఆ సుభద్ర అంటే సాఫ్ట్ కార్నర్. అది అవసరం లేదు. నీ ఫ్రెండ్ సారా మీదై చెంపదెబ్బ కొట్టింది. సింపతి ఏమీ అక్కర్లేదు, అర్థమైందా? బీనా, ప్లీజ్ వద్దు. నువ్వు కాస్త ఊరుకుంటావా? జెనిఫర్కి ఇది చాలా ఈజీ. తను కాలేజీలో చదివేటప్పుడు ఇలా చాలా మందిని హ్యాండిల్ చేసింది. సమస్య రావాలి, లేదంటే నేను తీసుకొస్తాను.
తను వచ్చేస్తుందిరా. హలో ఐశ్వర్యకి నమస్కారం. తప్పుకో, తప్పుకుంటాను, కంగారు పడుకో. మర్యాదగా తప్పుకో అన్నాను. నుంచుంటాను. మనమిద్దరం సరదాగా మాట్లాడి కూర్చుందాం. మీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక ప్రిన్సిపల్ కి కాదు, పోలీసులకి. వీళ్ళ నాన్న కూడా పోలీసే, డివిఎస్పి. కంప్లైంట్ వీడికిస్తే చాలు. ఏంట్రా, ఓకేనా? ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? అవునే. ఫెంటాస్టిక్, బ్రేవ్, సూపర్ పర్ఫార్మెన్స్. నువ్వేం చేసావే? నా ఒంటి మీద చెయ్యి వేస్తే నేను ఎవడని చూడను. నన్ను కొడతావా? అవసరమైతే నిన్ను కొడతాను. అయితే కొట్టవే. వద్దు, కొట్టు. దూరంగా వెళ్ళు. కొట్టవే. వద్దంటున్నానా? ఇంకోసారి నన్ను ఇబ్బంది పెడితే తెరు, తలుపు తెరు, తెరవమంటున్నానా? సుభద్ర గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. మీ బానిసల్ని క్షమించాలి. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తుంటే అందుకు కూడా మీరు క్షమించాలి. ఆ రోజు రాజకుమారి అప్పుగా ఇచ్చిన ఒక వస్తువుని అది తిరిగి ఇవ్వడానికే వచ్చాను. నేను ఇక్కడి నుంచి అరుస్తాను. అరేరే, మీరేం కష్టపడొద్దు. నేనే అందరినీ పిలుస్తాను. ఎలా పిలవాలో చెప్తే చాలు. అయ్యో, నన్ను కాపాడండి, అరేరే కాపాడండి. ఇలా పిలిస్తే చాలా, లేదంటే ఓ పని చేద్దాం. హిందీలో పిలిస్తే ఎలా ఉంటుంది? ముజే బచావో, ముజే బచావో, ముజే బచావో. ఎవ్వరూ రాలేదు కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో అరిచి చూద్దాం. హెల్ప్ మీ, హెల్ప్ మీ. ఎవ్వరూ ఇక్కడికి రారు, అదంతే. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే? వదులుతా, ఒక డాన్స్ చేయి, అప్పుడు వదులుతా. ఇప్పుడు చేయబోయేది కూచిపూడినా లేక మోహిని ఆటమా? కూచిపూడి చాలే నాకు. ఆడవే, ఇంకా ఆలోచిస్తావేంటి? త్వరగాడు. పోనీ మనం స్టేజ్కి వెళ్దామా? ఇక్కడ ఆడితే ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరూ ఇటువైపు రారు కూడా. ధైర్యంగా రా. దిస్ ఇస్ ఫర్ ఎన్ ఎంజాయ్మెంట్. చెల్లెలతో వెళ్ళి చెప్పరా. ఆగవే, నిన్ను చేసేవన్నీ నా చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పలేను కదా. రే, ఆ పాల్ని, అలక్ష్ని, రంజిత్ని అందరిని పిలవండి. రావే, మనం స్టేజ్కి వెళ్దామే. రావే, రా. నువ్వు ఇన్నోసెంట్ కావచ్చు, మేబీ, బట్ ఓ కుటుంబం అనుభవించిన వేదన, అవమానాలు అది నీకు మాత్రమే కాదు, ఎవరికి అర్థం కాదు. ఆ కుటుంబానికి అంత అన్యాయం జరిగినా ఎవరూ వాళ్ళకి సహాయం చేయలేదు. సారీ మను, నాకేం తెలీదు. నీకు తెలుసా, ఆ అమ్మాయి తిరిగి వస్తుందని ఆ తల్లి ఎదురు చూస్తోంది కృంగిపోయిన మనసుతో. ఆ తల్లి ఆ కూతుర్ని ఒక్కసారి చూడాలనుకుంటోంది. నువ్వు వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. ఈ నైటే ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. హాయ్ జెనీ. హాయ్ ఐషు. తను మిస్టర్ మనా. హలో. నేను గుర్తున్నానా? మనం ఇంతకు ముందు ఒకసారి కలిసాం. సారీ, నాకు జ్ఞాపకం లేదు. బట్ నేను మాత్రం మర్చిపోలేదు. అడ్వకేట్ జెనిఫర్ లోపసే కదా సుభద్ర కేసుని ఏమీ లేకుండా చేసిన గొప్ప వ్యక్తి. కానీ అది నా ప్రొఫెషనల్. అవును, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. తార విషయం ఆలోచించడానికి. దాని గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ప్లీజ్ లీవ్ ఇట్, మనం మళ్ళీ కలుద్దాం. పద. సీ యు జెన్నీ. బాయ్.
డివైఎస్పి, డాక్టర్, అడ్వకేట్ జెనీ, తారా, నలుగురు. వీళ్ళ కాజ్ ఆఫ్ డెత్లో చాలా కామన్గా ఉన్న ఒక విషయం ఉంది. డివైఎస్పి చావు మాత్రమే మర్డర్, అదర్స్ ఆర్ యాక్సిడెంట్, బట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అన్యాచురల్. సార్ ఇవి డివైఎస్పి ఫామ్ హౌస్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ సార్. కానీ ఏవి మనం సందేహించే విధంగా లేవు. సార్ ఆ మను టీము షూట్ చేసిన డాక్యుమెంటరీ సీడీ నిశాంత్ ఆఫీసులో వెతికినప్పుడు దొరికింది ఈ సీడీ. గుడ్. మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు షూట్ చేసిన సీడీ ఎక్కడ? కమాన్ పిక్. సార్ Oh my God. It's unbelievable. It's vanished. Have a look at it. Come on. ఈ గోడకి 2 కత్తులుండేవి, 2 మిస్ అయిపోయాయి. ఒకవేళ ఆ కత్తులను ఉపయోగించే మర్డర్. సార్ ఆ ఫామ్ హౌస్ అక్కడ ఉన్న ప్లేస్ అంతా వెతికాను సార్. కత్తులు డిస్పోజ్ చేసిన ప్లేస్ వేరే ఎక్కడైనా ఉండుండొచ్చు. అది కనిపెట్టాలి. బాగా సెర్చ్ చేయండి సార్. దొరకలేదు సార్. దొరకాలి, దొరికి తీరాలి. ఎందుకంటే నిర్లక్ష్యంగా కత్తులను ఎక్కడైనా డిస్పోజ్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా భద్రంగా దాచుండొచ్చు. అట్ ఎనీ కాస్ట్ మనం వాటిని కనిపెట్టాలి. సార్ అది అందప్పంది సార్. తెలుసు, అతన్ని పిలవండి. సార్ వాడు రొయ్యల ఫామ్లో ఉంటాడు సార్. ఒక చిన్న యజమానిలాగా నడుచుకుంటున్నాడు. కందప్పనికి రొయ్యల ఫామా? ఎస్ అంకుల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు అయింది. నేను బయట ఉన్నాను. అవును అంకుల్, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన పేషెంట్ ఎవరు? ఆవిడే ప్రొఫెసర్ సేతులక్ష్మి. పాపం, షీఈ్ మెంటలీ డిజార్డర్. వాళ్ళ అమ్మాయి కనపడకుండా పోయినప్పటి నుంచే ఇలా అయిపోయింది. కొన్ని రోజుల పాటు నా ట్రీట్మెంటే.
నువ్వేంటి ఇక్కడ? నేను కొన్ని రోజులుగా నేను ఫాలో చేస్తూ ఉన్నాను. ఎందుకు? నువ్వెవరని తెలుసుకోవడానికి. తెలుసుకున్నావా? ఈ గోడంతా నువ్వెవరో తెలియజేస్తోంది. ఇది మాత్రమే నీకు తెలుసు. తల్లి తండ్రి చనిపోయిన నన్ను పెంచి పెద్ద చేసింది మా మావయ్య అత్తయ్య, అంటే సుభద్ర వాళ్ళ అమ్మ నాన్న. నీకు అర్థమైందా? ఈ విషయాలన్నీ ఎందుకు నా దగ్గర దాచావు? నిజమే, నేను దాచిపెట్టారు. ఎందుకో తెలుసా? తెలుసుకోవాలి. నేను లండన్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ పేరుతో సుభద్రను రేప్ చేసిన విషయం నాతో ఎవరూ చెప్పలేదు. తను మిస్సింగ్ అని తెలిసే నేను ఊరికొచ్చాను. తన ఆచూకీ తెలుసుకోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యాక్షన్. పట్టించుకోలేదు. సంబడి హ్యాస్ ప్లేడ్ బిహైండ్ దిస్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం మేము కోర్టుకు వెళ్ళాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే ఉందని కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మా అత్త మెంటలీ అప్సెట్ అయింది. ఆ తర్వాత నేను లండన్కి వెళ్ళిపోయాను. పోయిన సంవత్సరమే తెలిసింది నువ్వు నిశాంత్ అందరూ కలిసి యాడ్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారని. మీతో చేతులు కలిపితే సుభద్రకి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనుకున్నాను. మీకెవరికీ తెలియకుండా మీ గురించి నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అంటే నిశాంత్ వాళ్ళ నాన్నగారిని చంపింది? పోలీసులు కూడా నన్నే అనుమానిస్తున్నారు, బట్ నేను కాదు. నేను ఒకసారి నిన్ను కూడా అడిగాను. ఆ రోజు నువ్వు సుభద్ర ఎవరో తెలియదన్నావు. మరోసారి తన డ్యాన్స్ గురించి నువ్వు ఎంతో ఇదిగా మాట్లాడావు. కానీ నేను తెలుసుకోవాల్సింది అది కాదు, సుభద్రకి ఏమైందన్న విషయం. ఆయనకి ఏం జరిగిందో నాకు తెలీదు. నేను ఒకే ఒక్క తప్పు చేశాను. తార బలవంత పెట్టడంతో సుభద్రని క్లాస్ నుంచి బయటకు తీసుకొచ్చింది నేనే. వాళ్ళ మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయని నేను అనుకున్నాను. ఎందుకు నన్ను క్లాస్ నుంచి బయటకు తీసుకొచ్చావు? బేసికలీ తార ఒక అమాయకురాలి. నువ్వు తన్ని క్షమించాలి. తన గురించి నాకేం చెప్పొద్దు. తను నువ్వు అనుకున్నట్టేం కాదు. కొన్ని కాంప్లెక్స్లున్నాయి. నువ్వు నాతో రా. నీకు తెలుసు కదా, తార పేరెంట్స్ స్టేట్స్ లో ఉన్నారు. తను చిన్నప్పటి నుంచి తను చదివిందంతా బోర్డింగ్ లోనే. అందుకే ఇప్పుడు నేనేం చేయాలి? మీ మధ్య ఉన్న సమస్యలు మాట్లాడి తెచ్చుకోవాలి. సరే సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? తారాతో మాట్లాడాలి. అదిగో తనిప్పుడు లైబ్రరీలో ఉంది. ప్లీజ్ ప్లీజ్ సుభద్ర, నా కోసం. సరే సరే, ఓకే. నువ్వు వెళ్ళొచ్చేసి, నేను క్లాస్లో ఉంటాను. ఓకే, పో. ఆ తర్వాత వినకూడనివన్నీ వినాల్సి వచ్చింది. సార్ సార్ వచ్చారు సార్, కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ సార్. సరే సార్. కాల్ చేసింది డిఎస్పీ నందకుమార్ సార్. ఈ కంప్లైంట్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? కేసు తీసుకుంటే నన్నే పైకి పంపించేస్తారు. అదే డిఎస్పీ గారు చెప్పారు. మీ తోడబుట్టిన దానికి ఇలా జరుగుంటే విచారణ జరిపి మంచి నిర్ణయం తీసుకోవాలి. మీకొక తెల్ల పేపరు పెన్ను దొరికితే కంప్లైంట్ రాయొచ్చు, కానీ మాకలా కాదు. అన్ని వైపులా చూసుకోవాలి. అదే ఈ డిపార్ట్మెంట్. నా సహోదరిలా భావించి చెప్తున్నాను.
కేసు కోర్టుని వెళ్తే మీ అమ్మాయి ఫ్యూచర్ పోతుంది. ఎందుకు చెప్పు? కేసు గనక కోర్టుకు వచ్చిందే అనుకో, లాయరు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎలా పాడు చేశారు, ముందు ఎక్కడ పట్టుకున్నారు, వాళ్ళు ఏమేం చేశారు, రేప్ చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, నీ శీలం పోవడం నీకు ఎప్పుడు తెలిసింది అంటూ. సార్ ప్లీజ్, నా కూతురికి జరిగింది మరొకరికి జరగకూడదు సార్. అందుకని కేసు వెయ్యాలి. మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదంటే నేను కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్తే ఏ ప్రయోజనమూ ఉండదు. మాలాంటి వారి చివరి నమ్మకం ఒక కోర్టే, కోర్టు మాత్రమే. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దట్స్ ఆల్. భాస్కర్ సార్, ఈవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. తీసుకున్నాక విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపాలి. సరే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నిషాన్, ఖచ్చితంగా నేను మీ నాన్నగారితో మాట్లాడతాను. నేను అడ్డంగా దొరికిపోయాను. నువ్వెందుకు భయపడతావు? డాక్టర్ సునీత నాయర్ ఇచ్చిన వర్జినిటీ రిపోర్ట్లో తను ఒక కన్య అని వచ్చింది. అందుకని రేప్ చేశారన్న సుభద్ర కంప్లైంట్ నిలబడదు. అవును, అదంతా నిజమే, కానీ పత్రికల వాళ్ళ గోల్ తట్టుకోలేకపోతున్నా. పత్రికల వాళ్ళ నోరు మేయించడానికి ఒక మార్గం ఉంది. తారతోనూ ఐశ్వర్యతోనూ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టమను. ఎగ్జామ్లో ఫెయిల్ అయిందని తెలిసి తానుగా క్రియేట్ చేసిన రేప్ అని, తను ఒక మెంటల్ పేషెంట్ అని, సిటీలో ఉన్న ఒక సైక్రియాటిస్ట్ ట్రీట్మెంట్లోనే ఆ అమ్మాయి ఉందని పత్రికల వాళ్ళతో చెప్పాలి. గుడ్ ఐడియా. ఇంకా కొంచెం పెద్ద చేసి పత్రికల్లో రాస్తారు. సారా పేరు మీద నేను ఇంకొక ముఖ్యమైన విషయం చేయబోతున్నాను. తనని అబద్ధపు పరిశోధనకి పంపిస్తున్నాను. అదే బెటర్. అది కోర్టు యాక్సెప్ట్ చేసిందంటే ఈ కేసుని క్లోజ్ చేయడం చాలా ఈజీ. దాంతో ఈ కేస్ వేస్ట్ బాక్స్లోకి వెళుతుంది. చివరగా నువ్వు సుభద్ర మిస్ అయిపోయిందన్న విషయం తెలుసుకున్నావు కదా? సార్, అది ఎంత కొట్టినా వాడేం చెప్పట్లేదు సార్. ఇక మీరేం చేయక్కర్లేదు, వాడిని ఫ్రీగా వదిలేయండి. కానీ అతని మీద ఓ కన్నేసి ఉంచండి. వాడు నిరపరాధి సార్. బట్ యు మస్ట్ ఫాలో హిమ్. అతని ప్రతి కదలికని గమనించాలి సార్. ఈ కేసులో ముఖ్యమైన ఎవిడెన్స్ ఆ కత్తే. ఈ ఫామ్ హౌస్ లో ప్రతి మూల సెర్చ్ చేయండి. సార్, 68 గదులున్న ఒక ఇల్లు అది. ఒకవేళ హత్య చేసిన వ్యక్తి కత్తిని ఎక్కడైనా డిస్పోజ్ చేసి ఉండొచ్చు కదా. లేదంటే డివైఎస్పీకి అందప్పని కాకుండా ఇంకెవరైనా పని వాళ్ళు ఉన్నారా? సార్, అటువంటి వ్యక్తి గురించి ఇంతవరకు తెలియదు సార్. సరే, మనం వెళ్ళి చూద్దాం. ఓకే సార్. నా అంచనా కరెక్ట్ అయితే ఆ కత్తులు అందప్పన్ రొయ్యల ఫామ్లో ఉండాలి. సార్, సార్
అక్కడ ఒక బాడీ ఉంది. ఇట్స్ అన్బిలీవబుల్. 6 సంవత్సరాలైనా బాడీ చెడిపోకుండా ఉంది. ఇలా చూడండి సార్, కొన్ని రేర్ కేసెస్లో సింపుల్గా చెప్పాలంటే నీళ్ల ప్రెషర్, ఒంట్లో కొవ్వు, తేమ శాతం ఇవన్నీ కలిపి మనం ఒక రకంగా చూసామంటే ఒక సబ్బు లాంటి బయోకెమికల్ కోటింగ్ ఏర్పడుతుంది. దాన్ని సాఫోలికేషన్ లేదంటే యారిపోసింగ్ అంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఉండడం అంటే బాడీ సంవత్సరాల కొద్దీ చెడిపోకుండా ఉంటుంది. యు మీన్ జస్ట్ లైక్ ఈజిప్షియన్ మమ్మీస్? దాదాపు అంతే సార్, కానీ అపిరియన్స్లో ఆ విధంగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఇటువంటి ఫినామినల్ జరిగిందంటే డెడ్ బాడీ ఎప్పుడూ చెడిపోదు. ఇలాంటి విషయాలు జరిగినా కూడా చేపలు, ఇతర జలచరాలు డెడ్ బాడీని అటాక్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయా? నో, అటువంటి కెమికల్ కోటింగ్ శరీరం మీద ఏర్పడిందంటే ఇటువంటి శవాల దగ్గరికి ఏదీ దగ్గరికి రాదు. దీని గురించి ఒక కన్క్లూజివ్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అఫ్ కోర్స్, ఇన్ 1986 మన ఊర్లోనే చెప్పుకోదగ్గ గ్రేసీ అనే ఒక హత్య కేసు ఇటువంటి విషయాన్నే రిపోర్ట్ చేశారు. గాడ్, ఇట్స్ మిరాకిల్. నో, ఇట్ ఇస్ సైన్స్. ఆత్మ శాంతించలేదని పూర్వీకులు చెప్తారు. ఓకే డాక్టర్, ఐ నీడ్ యువర్ సైంటిఫిక్ సపోర్ట్ ఫర్దర్ ఇన్ దిస్ కేస్. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. సుభద్ర కేస్ క్లైమాక్స్ కి వస్తోంది. ఇంతవరకు సుభద్ర మిస్సింగ్ అని అందరూ అనుకున్నారు. నౌ షీ ఈజ్ నో మోర్. డెడ్ బాడీ తందేనని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దహన సంస్కారాలు జరిగిపోయాయి. ఇక హంతకుడు సైలెంట్ గా ఉండడు. అతను వైలెంట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిశాంతే తర్వాతి. సార్, సుభద్ర ఫింగర్ ప్రింట్స్. డివైఎస్పీ ఫామ్ హౌస్ లో దొరికిన అదే ఫింగర్ ప్రింట్స్. ది బోత్ ఆర్ ద సేమ్. సార్, హత్య చేయబడ్డ సుభద్ర ఎలా డిఎస్పీని చంపుద్ది సార్? సుభద్ర దెయ్యమని మనం నమ్మగలమా సార్? నమ్మకుండా ఏం చేయమంటారు? హత్య చేయబడిన వాళ్ళు చాలా భయపడ్డారనేదే పిఎంసీ రిపోర్ట్. వాళ్ళందరూ సుభద్రను చూసుంటారు, అది కన్ఫర్మ్. సార్, ఎస్, అండ్ దట్స్ ద ట్రూత్ మ్యాన్. సార్, సుభద్రను చంపింది నిశాంత్ లేదా డివైఎస్పీ అయి ఉండాలి. ఎస్, డివైఎస్పీని చంపింది మను లేదా సుభద్ర తండ్రి మేజర్ గోవిందన్ నంబూద్రి. ఇదేవి నా ఊహ కాదు. ఢిల్లీ మిలిటరీ ఇంటెలిజెన్స్తో నేను మాట్లాడాను. డివైఎస్పీ మర్డర్ జరిగిన రోజు మేజర్ 1 వీక్ టూర్కి వెళ్లారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, సుభద్ర ఫింగర్ ప్రింట్స్. సార్, ఎస్, ఆ అందప్పన్ మీతో మాట్లాడాలంటున్నాడు. బ్రింగ్ హిమ్. సార్, సుభద్ర డెడ్ బాడీ దొరికినందువల్ల అందపన్ భయపడ్డాడు. అతనికి 50 సెంట్ల రొయ్యల ఫామ్ ఉంది కదా, కొంచెం భయపడివ్వండి. నీకు నిద్ర రావట్లేదు సార్. కొంచెం మస్కిటో మ్యాట్. అది కాదు సార్, రాత్రి నేను పడుకుంటే నా మొహం మీద నీళ్లు జల్లుతున్నారు. గుడ్డ పెట్టి తుడిచారు, ఉన్నట్టుండి ఒకలాగా లాగారు. అదయ్యో నాతోనే ఉన్నట్టుంది. దాన్ని దయచేసి మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్. భయపడకు, అన్నీ సర్దుకుంటా. నేను చెప్తున్నాను కదా అందప్ప, అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నా కొడుకు కోసం. లేదు, నేను వాపస్ తీసుకోను. నా కొడుకు భవిష్యత్తు పాడవకుండా ఉండడం కోసం నేను ఇది చేసి తీరాలి. లేదంటే నువ్వు మీ అమ్మ కలిసి కోర్టు కేసుని తిరుగుతూ ఉంటారు. ఇది వరకు నేను గెలిచాను, ఎప్పుడు గెలుస్తావని కాదు, ముఖ్యంగా కేసు కోర్టుకొచ్చినప్పుడు. ఒక్క ఈగ కూడా ఇక్కడికి రాదని తెలుసుకో. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. మంచి పిల్లల ఈ వైట్ పేపర్ మీద నువ్వు సంతకం పెడితే సరిపోతుంది. నువ్వు పెడతావు, నీ చేతే సంతకం పెట్టిస్తాను. ఆగమంటుంటే
పరిగెత్తకు, అక్కడే ఆగు, నిన్ను చంపేస్తా. ఆగు. నిన్ను చంపేస్తారే, నువ్విక ప్రాణంతో బ్రతకూడదు. నన్నేం చేయకు, వదిలేసే. దయచేసి నన్నేం చెయ్యొద్దు, నేనే తప్పు చేయలేదు, నన్నేం చెయ్యొద్దు. నన్ను కొట్టి నా మొహం పచ్చడి చేశారు, ఇక నేను వెళ్ళనా? సంతకం చేసి వెళ్ళు. వెయిట్. అలాగే. హలో. థ్యాంక్ యూ సార్. మీ ఈ మాంత్రిక పనుల గురించి చాలా మంది విమర్శిస్తున్నారు, దాని గురించి చెప్పండి. మంత్రం, తంత్రం, యంత్రం, ఔషధం ఇటువంటి 4 రకాలైన ట్రీట్మెంట్లే మంత్రవాదులు ఇస్తూ ఉంటారు. తంత్రం అనేది మంత్రవాదులు చేసే కర్మలు. మంత్రాల వల్ల దేవుళ్ళను గాని దేవతలను గాని సంతోషపరిచినట్టయితే మనల్ని ఇబ్బంది పెట్టే దెయ్యాలు, భూతాలు మన దరికి చేరకుండా ఉంటాయి. నేను చేస్తూనే ఉంటాను. కొన్ని సమయాల్లో కోపం ఎక్కువయ్యి ఫిట్స్ వచ్చే వాళ్ళందరినీ సరిచేసే ట్రీట్మెంటే నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను. అది మూఢనమ్మకం అని చెప్పి పక్కకు తోసేయకూడదు. శిష్యుడు లోకం దృష్టిలో ప్రసిద్ధ సైకియాట్రిస్ట్, రహస్యంగా తాంత్రికుడు. ఇంతకాలం నాటకాలాడావు. మీరనుకునేలాంటి మనిషి కాదు అతను. తెలుసు. ఘోర తపస్సు చేసి సూర్యుడిని ప్రసన్నం చేసుకుని తపస్సిద్ధి పొందిన వారియన్ వంశంలో చివరి వారసుడివి, అవివాహితుడివి. 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తాంత్రిక శక్తుల ప్రయోగంలో దుష్టశక్తి ప్రయోగాలు ఎలా మిళితం చేయాలనే నీ ప్రసంగం నేను విన్నాను. మీరు అతని గురించి చాలా తక్కువ అంచనా వేశారు. పరకాయ ప్రవేశం చేయడం గురించి అతను బాగా చదివారు. సార్, డిఎస్పి చనిపోయిన రోజు ఆ ఇంటిని వీడు కాపలా కాశాడు. డివైఎస్పీ హత్య చేయబడిన రోజు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు చెప్పు. ఎవరు నువ్వు? నా గురించి నీకు సరిగ్గా తెలీదు. సిటీలో ఆర్టీఎస్ కాలేజీలో చదివిన సుభద్ర అమ్మని, సేతులక్ష్మిని. ఓ, ఆ చచ్చిపోయిన అమ్మాయి అమ్మవా? నువ్వేంటే ఈ అన్ టైంలో ఇక్కడ? నిన్ను చూడ్డానికి యూనిఫామ్ లేనప్పుడు. చూసుకో, బాగా చూసుకో, ఏ ఆక్షేపణ లేదు. 6 ఏళ్లకు ముందు ఒకరోజు నీ కూతురు సుభద్ర ఇక్కడికి వచ్చింది. రాలేదు, నేను ఎత్తుకొచ్చాను. ఆ రోజు ఆ అమ్మాయి, ఈరోజు అమ్మ స్వయంగా వచ్చింది. దేవుడా, నీ మహిమే మహిమ. ఏ దేవుడు
నిన్ను కాపాడడానికి రాడు. ఈ సేతులక్ష్మి నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది. అది ఇటువంటి సమయంలో కావాలా సేతులక్ష్మి? ఇప్పుడే దానికి తగిన సమయం. కత్తి పక్కకు పెట్టు, కత్తి దూరంగా పెట్టు. నిన్ను వదిలిపెట్టదలుచుకోలేదు. నా కూతుర్ని చంపిన నువ్వు నిరపరాధి అయిన నా కొడుకుని ఇరికిస్తావు. దానికంటే ముందు నన్నేమి చెయ్యదు. ఇకే కదా చెప్తా. నీ మాటలు నేను నమ్మను. నమ్మి తీరాల్సిందే. ప్రొఫెసర్ సేతులక్ష్మి ఇదంతా చేసింది. ఇది నిజం. నో! సేతులక్ష్మి అనే స్త్రీ అర్ధరాత్రి పూట ఆ ఫామ్ హౌస్ కొచ్చి DYSPని 38 సార్లు నరికిందంటే ఎవరు నమ్ముతారా? చెప్పు. నువ్వే చంపావని నిరూపిస్తాను రా. కమాన్ టెల్ మీ రాస్కల్. దయచేసి నన్ను ఏం చేయకండి సార్, నేను అన్నీ చెప్పేస్తాను. నిన్ను చంపేస్తానే. ఈరోజు జరగబోయే ఆ పూజ తర్వాత సుభద్ర ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది. అంతకంటే ముందు చూడదుగో వాడిప్పట్లో లండన్కి వెళ్ళే అవకాశం లేదు. మీ నాన్నని చంపింది వాడే. నాకు తెలుసు. వాడి ఫ్లాట్కి 3-4 సార్లు వెళ్ళాను. వాడు అక్కడ ఉండడం లేదు. నన్నేగా నువ్వు వెతికేది? అవునరా, ఓసారి నువ్వు నా నుంచి తప్పించుకున్నావు. నువ్వు కూడా. రేపు నేను లండన్ వెళ్ళిపోతున్నారు. అంతకు ముందు మా నాన్నను చంపిన నిన్ను. అవునరా, నేనే మీ నాన్నను చంపాను. నాకు నా సుభద్రను దూరం చేసింది నువ్వు మీ నాన్న కలిసే కదా. ఇక మిగిలింది నువ్వు మాత్రమే. నిన్ను ఈ రోజే ఇక్కడే అంతం చేస్తాను. ఎవరిని అంతం చేస్తారో చూద్దాం.
ఆ